రాజు రైతే రాజు రైతే రాజు. మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గరలో షాద్ నగర్, సర్దార్ నగర్, కుర్వగూడలో ఉన్నాము. మనతో పాటు రైతు విజయ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారిని అడిగి ఈ అజిల్లా ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా అజిల్లా ఎందుకు ఉపయోగపడుతుందంటే, ముఖ్యంగా రైతు ఈ పౌల్ట్రీ కానీ, పాడి పరిశ్రమకు కానీ, గొర్రెలకు కానీ ఫీడ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. రైతుకి ఎక్కువ ప్రధానంగా ఖర్చు అయ్యే విభాగాల్లో ఫీడింగ్ ఖర్చు ఎక్కువ. దాన్ని తగ్గించుకోవడానికి మరో మార్గమే అజుల్లా. అసలు ఈ అజుల్లాను ఎలా పండిస్తున్నారు, దీనికి ఎంత ప్లేస్ కావాలి, ఇత్యాది విషయాలన్నీ మనం విజయ్ కుమార్ గౌడ్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మనం చూస్తున్నాము ఫీడ్ సప్లిమెంటరీలో అంటే ఎక్కువ ఫీడ్ ఖర్చు కాకుండా అజుల్లాతో మనం అది భర్తీ చేసుకోవచ్చు అని విన్నాము. ఇది ఎలా సార్, ఎలా పండిస్తారు ఇది? అంటే ఇది హై వాల్యూస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ సార్ అజోలా అనేది. ఇది ఏమైతుందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం తయారు చేసుకోవచ్చు సార్. వన్ టైం ఏం చేసుకున్నా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్. ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, డైలీ మనం ఎంత తీస్తున్నామో అంటే ఎట్ ఏ టైం మొత్తం ఖాళీ కాకుండా మనకి ఎంత రిక్వైర్మెంట్ అంత తీసుకుంటే విత్ ఇన్ 2 days లో మళ్ళీ దాని అది ఫిల్ చేసుకుంటారు. అంటే ప్రొడక్షన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. దీన్ని మనము దానాకి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడొచ్చు అనమాట. దానాకి ప్రత్యామ్నాయంగా అంటే 100% అని చెప్పను నేను, 30% to 50% దీన్ని మనం వాడొచ్చు సార్. అంటే ఇది ఫీడ్ కాస్ట్ తగ్గించడానికి సార్? అవును సార్. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా సార్. ఇప్పుడు వన్ టైం చేసుకోం తప్ప దీనికి రోజు మనం కొత్త ఖర్చు పెట్టేది ఏం లేదు. ఓకే. దీనికి స్పెషల్ గా మనం డైలీ దానికి 1 గంట వర్క్ చేయాలనేది ఏం లేదు. అది అవుట్పుట్ ఇస్తుంటే దాన్ని తీసుకుపోవాలి. కోళ్ళకి వేసుకుంటామా, ఆవులకి వేసుకుంటామా, మేకలకి, ఏ దానికన్నా కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఏడైతే ఇస్తామో, దానా ఏడైతే పెడతామో ఆడ దీన్ని 30 to 50% వాడచ్చు సార్. ఇది మన దానా ఫీడింగ్. ఇప్పుడు ఒక 10 kgs ఆఫ్ ఫీడ్ ఇస్తున్నాం అనుకోండి ఒక ఆవుకి, 5 kgs కట్ చేసేసి 5 kgs దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మనకు రైతుకు లాస్ అయ్యేది మొత్తం ఆ కాన్సన్ట్రేషన్ ఫీడ్ కదా. 1.5 feet డెప్త్ ఉన్న ఒక పిట్ చేసుకోవాలి సార్. మనకి ఎంత రిక్వైర్మెంట్, ఎస్ఎఫ్టీ బేస్ లోతు 1.5 feet సార్. మిగతాది వచ్చేసి వాటర్ కంటెంట్ పోకుండా ప్లాస్టిక్ షీట్ వేసేసుకుంటాం. ప్లాస్టిక్ షీట్ లో వాటర్ ఈ పొడుగు వెడల్పు సైజులు కూడా ఇప్పుడు నాకు ఉన్న రిక్వైర్మెంట్ పర్ డే 10 kgs సార్. 10 kgs అజోలా కావాలి. కాబట్టి నేనేం చేశా అంటే 20/40 2 పాయింట్స్ సార్. అవును సార్, 2 పాయింట్స్. ఇది మొత్తం అడ్డం వచ్చేసి 40 సార్, పొడవు వచ్చేసి 20/40 సైజ్ లో నేను ఇది సెటప్ చేసుకున్నాను సార్. ఓకే. ఎంత వస్తుంది సార్ రోజు? 10 kgs? సారీ 20 అంటున్నా, 30/40 సార్. ఇది 30/40 పైన నెట్ వేసుకోవాలి. అవును సార్. ఇది ఎందుకంటే సార్ డైరెక్ట్ సన్లైట్ పడ్డది అనుకోండి ఖరాబ్ అయిపోతుంది సార్. ఇది ఖచ్చితంగా నీడ అనేది దీనికి కంపల్సరీ సార్. దీనికి మెటీరియల్ అంటే విత్తనాలా లేకుంటే? లేదు సార్, ఈ డైరెక్ట్ ఈ లైవ్ ప్లాంట్ ని తీసుకుపోయి మనం వాటర్ ఇచ్చుకోవాలి సార్. ఈ లైవ్ ప్లాంట్ ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఇప్పుడు నాలాంటి ఫార్మర్స్ దగ్గర తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇది ఏంటంటే ఎక్కువ డిస్టెన్స్ మనం పంపించలేము సార్. దూరం పంపించలేము. ఎందుకంటే ఇప్పుడు నా నుంచి ఒక 50 kilometers 100 kilometers వరకు తీసుకుపోవచ్చు. తర్వాత ఏమైతుందంటే ఇది దబ్బున చనిపోతుంది అనమాట. దీని ఏర్ వ్యవస్థ నాచు జాతి కాబట్టి చనిపోతుంది అనమాట. ఓకే. దూర ప్రాంతాలు అంటే వాళ్ళ దగ్గర నియర్ బై ఎక్కడ ఇప్పుడు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్, వాళ్ళ వెటర్నరీ డిపార్ట్మెంట్స్ లో ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది తినడం వల్ల పాల ఉత్పత్తి కానీ, ఫ్యాట్ కానీ. అవును సార్. పాల ఉత్పత్తి మేము ప్రాక్టికల్ గా చూసిన దాంట్లో ఒక ఆవుకి ఇది 50% పైన మనం కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇచ్చినాం అనుకోండి సార్, 1/2 లీటర్ to 1 లీటర్ పెరుగుతుంది సార్ కంపల్సరీ. అజోలా వల్ల. ఓకే. హై ప్రోటీన్ సార్. హై ప్రోటీన్ ఉన్న కంటెంట్. ఇది మేకలు, గొర్రెలు, కోళ్ళకు కూడా ఇదే రిజల్ట్. అవును సార్. ఇప్పుడు మనకు కోళ్ళకు కానీ మేకలకు కావాల్సింది ప్రోటీనే సార్. ఎందుకంటే దాని బాడీ పెరగాలంటే హై ప్రోటీన్ ఉండాల్సి. ఆ ప్రోటీన్ అనేది దీని నుంచి వస్తుంది. ఓకే. ఇది ఇంత చిన్న, ఇది ఎంత ఖర్చు వస్తుంది సార్? ఖర్చు ఎంత వస్తుంది? ఇప్పుడు నేను బేసిక్ ఈ షెడ్ ప్లస్ ఈ గుంటలు ఇవన్నీ తీసుకొని ఈ కవర్లన్నీ వేసుకోనికి నాకు అరౌండ్ 14,000 to 15,000 వచ్చింది సార్. ఓహో, అంతే. కానీ వన్ టైం సార్. వన్ టైం.
వన్ టైమే. ఒకసారి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇది 1-2 years వరకు సెటప్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇది టెంపరీ సెటప్ చేసుకున్నాను షెడ్. దీన్నే మనం ఇంకొక 5,000 ఎక్కువ ఖర్చు అయితే అనుకోండి, పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ పైన రేకులు అట్లాంటివి? లేదు సార్, ఓన్లీ పైపుల తోటి ఫ్రేమింగ్ చేసుకోవాలి. గ్రీన్ 50% షేడ్ నెట్ కంపల్సరీ ఉండాలి. ఇంకొంచెం సెక్యూర్డ్ గా గాలికి వచ్చిన అలాంటివి లేకుండా. ఇప్పటికీ మేము చేసుకున్నాం సార్, ఇది 2-3 years వరకు అయితే బందోబస్తు ఉంటుంది, కానీ ఇంకా మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచన సార్. ఓకే, వర్షాకాలంలో కూడా అధిక వర్షం వచ్చినా తట్టుకుంటే ఏం కాదు సార్. ఎండాకాలం ఇలాంటి ప్రాబ్లం ఒకటి, చలికాలంలో మాత్రం గ్రోత్ తక్కువ ఉంటుంది. మిగిలిన కాలంలో మామూలు కాలం. ఎండాకాలంలో అన్ని వేరే ప్లాంట్స్ అన్ని గ్రోత్ రావు, కానీ అజోలా మాత్రం 100% గ్రోత్. 100%. సార్, ఇప్పుడు ఎండాకాలంలో గ్రాస్ కానీ కొంచెం నీళ్లు తక్కువ ఉండి వేరే పంట మనకు తక్కువ వస్తుంది పశువులు దానికని, ఆ టైంలో ఇది ప్రత్యామ్నాయంగా ఆహారంగా ఉపయోగపడుతుంది. అంటే దీన్ని 100% ఇవ్వద్దు సార్ మనం ఎప్పుడైనా సరే. అంటే దీన్ని కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కిందనే ఇవ్వాలి సార్. ఎందుకంటే దీంట్లో హై లెవెల్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి సార్. ఓకే, బాడీకి మనం కానీ ఏంది లిమిట్ వరకే తీసుకోవాలి ఏది కాదు. దానికంటే ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కిందనే వాడాలి. అది గిట్ట ఏంది, ఆ కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ కింద 50% కంటే ఎక్కువ వాడదు సార్. 50% అంటే మనం రెగ్యులర్ గా ఏదైతే దానా వాడుతున్నామో ఆ దానా కాస్ట్ మనం తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు 10 kgs, ఒక ఆవుకి 10 kgs దానా ఇస్తారు సార్, 2 పూటలు కలిపి. 20 rupees అంటే ప్రజెంట్ ఈ రోజు రేట్ ప్రకారం చూసుకుంటే 35 rupees ఉంది సార్. అంటే 350 రూపాయలు ఒక ఆవుకు మనం పెడుతున్నాం. అలాంటిది రైతు ప్రత్యక్షంగా ఇది ప్రాక్టీస్ చేసుకోగలిగితే 50% అన్న గిట 150 రూపాయలు అయినా 10 కేజీల్లో 5 కేజీలు అది ఇచ్చి 5 కేజీలు తీసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి కష్టపడేది లేదు. వాళ్ళు తీసుకుపోవాలి, వేయాలి. చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది. స్మార్ట్ వర్క్. అంటే ఇప్పుడు మీరు 30x40 వేశారు కదా సార్, అంటే రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది సార్? నా దగ్గర డైలీ 10 kgs ఆఫ్ అవుట్పుట్ వస్తుంది సార్. 2 గంటలు రెండుట్లా కదా సార్, వన్ డే ఒక దాంట్లో తీస్తాం, వన్ డే ఒక దాంట్లో తీస్తాం. ఓకే, ఈ సైజుల్లో అంటే మనం దానికి పెరగడానికి దాని ఏమంటారు, ఒకటికి కావడానికి 1 day గ్యాప్ ఇవ్వాలి. 1 day గ్యాప్. ఈ విధంగా మనకి ఎంత మనం ఎలా పాడి వ్యవస్థ కానీ గొర్రెలు మేకలు మనకు ఉన్న దాన్ని బట్టి దీని సైజ్ పెంచుకోవాలి. నేను ఇంకొక 2 యూనిట్లు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా నాకు సరిపోవట్లేదు రియల్ చెప్పాలంటే, కానీ నా దగ్గర సీడ్ ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతాను. ఈజీ, నాకు సీడ్ దగ్గర ఈజీ. పాండ్ రెడీ చేసుకోవాలి, దాన్ని స్ట్రక్చర్ చేసుకోవాలి, నేను ఇమీడియట్ గా చేసుకోవాలి. ఎంత ఎత్తు మీరు కొంచెం ఎత్తులో పెట్టారు ఇది. అవును సార్. రైతు మామూలుగా చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి సార్? ఒక నిమిషంలో మాకు అంటే సింపుల్ సార్, ఇది దీనికి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. దీనికి రావాల్సింది ఏంది, మేము ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే దీంట్లో వార్మీ వాష్ అని ఉంటుంది కదా సార్, వార్మీ వాష్ ఇస్తాము. దాంతో పాటు నల్ల పుట్టమన్ను అంటారు కదా, ఆ పుట్టమన్ను ఇస్తాం సార్. పెండ గిట్ట కొంతమంది పెండ పుట్టమన్ను ఇస్తారు సార్, మేము పెండ ఇయ్యమన్నమాట. ఎందుకంటే వాసన వస్తుంది, కొన్ని ఇష్టంగా తింటే కొన్ని ఇష్టంగా తినవు. కరెక్ట్. పెండ ద్వారా మురిగిపోయి అదంతా కొంచెం స్మెల్లీ వస్తుంది కాబట్టి మేము ఇయ్యం. మా దగ్గర వార్మీ వాష్ ఉంది కాబట్టి, మా దగ్గర మేము తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆ వార్మీ వాష్ మేము దీనికి ఫీడ్ గా ఇస్తున్నారు. దీనికి అంటే ఫీడ్ అని కాదు సార్, ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అందడానికి. న్యూట్రిషన్స్ ఇప్పుడు పెరుగుతుంది సార్ మొక్క, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ లేవనుకోండి మనం అది వేస్టే, ఉట్టి పిప్పి ఇచ్చినట్టే కదా. దీనికి న్యూట్రిషన్ వాల్యూస్ వార్మీ వాష్ ద్వారా ఇచ్చి ఈ ప్లాంటేషన్ ని మేము వాటికి చూస్తున్నారు కదండి. మీరు ప్రత్యామ్నాయంగా ఎవరైతే దానా సప్లిమెంటరీ ఫుడ్స్ ఇస్తున్నారో పాడి పరిశ్రమలో కానీ కోళ్ళ పరిశ్రమలో కానీ కోళ్ళు మేకలు ఏదైనా కానీ కాస్ట్ తగ్గించుకోవాలంటే చాలా చిన్న తక్కువలో ఖర్చులో తయారయ్యేది. దీన్ని ఖచ్చితంగా మీరు సార్ చెప్పినట్లు చాలా చిన్న తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది పండించుకోవచ్చు అజోల్లా. తద్వారా మీరు అధిక లాభాలు పొందవచ్చని మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మా రైతులకు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే సార్.